శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 16వ సర్గము. యజ్ఞపురుషునిచే దశరథునకు పాయస ప్రదానము. దానిని భుజించి కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భములను దాల్చుట. బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా దేవాధిదేవుడైన శ్రీమన్నారాయణుడు తాను సర్వజ్ఞుడైను వారితోటి మధురంగా ఇలా చెప్పాడు. ఓ దేవతలారా, దురాత్ముడైన ఆ రావణుని చంపటానికి ఉపాయాన్ని చెప్పండి. దానిని అనుసరించి ఆ ఋషికంటకుణ్ణి హతమారుస్తాను. నిత్యుడైన శ్రీ మహావిష్ణువు యొక్క మాటలకు దేవతలందరూ కూడా ఇలా జవాబు చెప్పారు. ఓ శత్రు సంహారక, నీవు మానవుడుగా అవతరించి యుద్ధమున ఆ రావణుని రూపుమాపుము. పూర్వం అతడు దీర్ఘకాలము తీవ్రంగా తపస్సు చేశాడు. సృష్టికర్తయు దేవతలలో పెద్దవాడును అయిన బ్రహ్మ వాని తపస్సుకు సంతుష్టుడయ్యాడు. సంతుష్టుడై ఉన్న బ్రహ్మ నుండి ఆ రాక్షసుడు మానవుని వలన తప్ప ఏ ఇతర ప్రాణి నుండి తనకు మృత్యు భయము లేకుండానట్లు వరాన్ని పొందాడు. మానవుల ఎడ వానికి గల చులకన భావమే అందులకు కారణము. ఈ విధంగా పితామహుని వలన గర్వితుడై ఆ రాక్షసుడు ముల్లోకాలని పీడిస్తున్నాడు. స్త్రీలను కూడా కించపరుస్తున్నాడు. కావున ఓ అరిసూదన, మానవుల వలననే అతడు మరణించుట సంభవము. సమస్త ప్రాణులకును ఆధారభూతుడైన శ్రీ మహావిష్ణువు దేవతల ఈ మాటలను విని దశరథ మహారాజునకు పుత్రుడై జన్మించుటకు నిశ్చయించుకున్నాడు. అదే సమయమున మహాపరాక్రమవంతుడు శత్రు సంహారకుడు అయిన దశరథుడు పుత్రులు లేక తపన పడుతూ ఉన్నాడు. పుత్రప్రాప్తికై అతడు పుత్రకామేష్టి అను యాగాన్ని చేశాడు. విష్ణుమూర్తి మానవుడుగా అవతరించటానికి నిశ్చయించుకున్నాడు. తరువాత దేవతల మహర్షుల పూజలను అందుకొని బ్రహ్మదేవుని వీడ్కొని అంతర్ధానమయ్యాడు. దశరథుని యొక్క ఆ యజ్ఞకుండము నుండి సాటిలేని తేజస్సులతో కూడిన ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. అతడు మహాబలపరాక్రమ సంపన్నుడు, కృష్ణవర్ణముతో విరాజిల్లుచున్నవాడు. అతడు ఎర్రని వస్త్రములను ధరించి ఉన్నాడు. అతని ముఖము ఎర్రగా ఉంది. అతని కంఠస్వరము దుందుభిధ్వని వలె గంభీరమైనది. అతని శరీరముపై గల రోమములు, మీసములు, కేశములు సింహపు జూలు వలె మృదువుగా ఉన్నాయి. అతడు శుభలక్షణ సంపన్నుడు, దివ్యాభరణ భూషితుడు, గిరిశిఖరము వలె ఉన్నతమైనవాడు, మదించిన పెద్ద పులి వలె భయంకరుడు, సూర్య తేజస్సుతో ప్రకాశించుచున్నవాడు, ప్రజ్వలించుచున్న అగ్నిశిఖల వలె వెలుగొందుచున్నవాడు. అట్టి దివ్య పురుషుడు విపులమై ఆశ్చర్యమును గొలుపు ఒక బంగారు పాత్రను స్వయముగా ప్రియపత్నిని వలె ప్రేమతో 2 చేతులతో పట్టుకొని ఉన్నాడు. వెండి మూత గల ఆ బంగారు పాత్ర దివ్యమైన పాయసముతో నిండి ఉంది. ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజుతో, ఓ రాజా, నేను బ్రహ్మదేవుడు పంపగా ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. తరువాత ఆ రాజు అంజలి ఘటించి, ఓ మహాత్మా, నీకు స్వాగతము, నా కర్తవ్యంను తెలపండి అని పలికాడు. తరువాత బ్రహ్మ పంపున వచ్చిన దివ్య పురుషుడు మరలా ఇలా అన్నాడు. ఓ రాజా, అశ్వమేధయాగము, పుత్రకామేష్టి అను వాటి ద్వారా నీవు దేవతలను సంతుష్టులను గావించితివి. వారి అనుగ్రహంతో ఇది లభించింది. ఓ నరేంద్ర, ఇది దివ్యమైన పాయసము, సంపత్కరము, ఆరోగ్యమును వృద్ధి చేయునది. అంతేకాదు, ఇది సంతానమును ప్రసాదించును. దీనిని స్వీకరింపుము. ఈ పాయసమును నీ ప్రియపత్నులకిచ్చి భుజింపవలసినదిగా చెప్పుము. దీనిని సేవించుట వలన యజ్ఞఫలముగా నీ భార్యలకు పుత్ర సంతానము కలుగును. తరువాత రాజు అట్లే అని పలికి పరమప్రీతుడై దివ్య పాయసముతో నిండి దేవదత్తమైన ఆ బంగారు పాత్రను వినమ్రుడై తీసుకున్నాడు. అద్భుతంగా దర్శనీయుడయున్న ఆ దివ్య పురుషునకు పరమానందముతో ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. దశరథ మహారాజు దేవతలు అనుగ్రహించిన ఆ దివ్య పాయసమును పొంది నిర్ధనుడు ఒక నిధిని పొందినట్లుగా మహానందభరితుడయ్యాడు. పాయస ప్రధాన కార్యము ముగించుకొని అద్భుతాకారముతో దివ్య తేజస్సుతో విరాజిల్లుచున్న ఆ మహాపురుషుడు వెంటనే అంతర్ధానమయ్యాడు.
సంతానదాయకమైన దివ్య పాయసం లభించట వలన అంతఃపుర స్త్రీలందరూ మిక్కిలి సంతోషముతో ప్రసన్న ముఖకాంతులతో శరత్కాలమునందు ఆహ్లాదకరమైన చంద్రకిరణములతో ప్రకాశించు ఆకాశము వలె తేజరిల్లారు. దశరథుడు అంతఃపురమున ప్రవేశించి కౌసల్య మొదలగు రాణులతో మనకు పుత్రులను ప్రసాదించు ఈ పాయసమును స్వీకరించండి అని చెప్పాడు. ఆ మహారాజు కౌసల్యాదేవికి అమృతతుల్యమగు ఆ పాయసములో సగభాగాన్నిచ్చాడు. మిగిలిన సగములో అర్ధభాగమును సుమిత్రాదేవికి ఇచ్చాడు. మిగిలిన పావు భాగములో సగభాగమును కైకేయికిచ్చాడు. మిగిలిన పరక భాగమును మరలా సుమిత్రకిచ్చాడు. ఈ విధంగా పుత్ర సంతాన ప్రాప్తికై పాయసమును 3 రాణులకు విడివిడిగా పంచాడు. ఆ 3 రాణులను దశరథుని నుండి పాయసాన్ని స్వీకరించి అది తమకు జరిగిన సమ్మానమని మహాభాగ్యముగా భావించి సంతోషంతో పొంగిపోయారు. తరువాత దశరథ మహారాజు యొక్క ప్రియపత్నులు 3 ఆ దివ్య పాయసమును ఎవరి భాగమును వారు భుజించి అగ్నివలే సూర్యుని వలె తేజోమూర్తులై విరాజిల్లారు. అచిరకాలముననే వారు గర్భవతులయ్యారు. తరువాత దశరథుడు గర్భవతులైన తన భార్యలను చూసి స్వస్థచిత్తుడై స్వర్గమునందు ఇంద్రాది దేవతలచే సిద్ధులచే ఋషిగణములచే పూజింపబడిన విష్ణువు వలె సంతోషపడ్డాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 16వ సర్గము సంపూర్ణము. శుభం.